శెట్టి గారి బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడైతే తనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ పెంచుకుంటున్నాడో ఒక వ్యక్తి బెస్ట్ ఫ్రెండ్ బర్నీ గారికి 70% స్కోప్ ఉంది వెళ్ళిపోవడానికి. ఇంకా తర్వాత ఇంకెవరు ఉండొచ్చు అనుకుంటే సంజన గారు, డిమాండ్ పవన్. ఇంకా బర్నీ గారికి ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఇంకా అనివార్య పరిస్థితుల్లో కొంతమంది అంటున్నారు కదా నాగబాబు వచ్చారు సపోర్ట్ ఉన్నదేమో, ఆమె వల్ల రీతు చౌదరి వెళ్ళిపోయాడేమో. ఇంకా అట్లా తారుమారు ఏమన్నా అయితే ఖచ్చితంగా డిమాండ్ పవన్ అయితే తీయేస్తారు, సంజన గారిని అయితే తీయరు. ఎందుకంటే సంజన గారిని ఎందుకు తీయరు అనుకుంటే ఓన్లీ తన వల్లే, తన వ్యక్తిత్వం వల్లే, తన క్యారెక్టర్ వల్లే బిగ్ బాస్ సీజన్ 9 లైక్ ఫస్ట్ వారంలో చూసుకుంటే చాలా సప్పగా ఉంది. అంటే బిగ్ బాస్ ఏముందబ్బా ఏం చూస్తాంలే, ఈ సీజన్ ఎంత బాగుండకపోవచ్చు సప్పగా ఉంది అనుకున్నారు. బట్ తను ఎప్పుడైతే కాంట్రవర్సీలు క్రియేట్ చేసి గుడ్డు టాస్క్లు అవి పెట్టి గలాట్లు పెట్టిందో మొత్తం హౌస్ మొత్తం రచ్చరచ్చగా అయిపోయింది. చూసే వాళ్ళు కూడా అబ్బాయి ఏదో గలాట్లు జరుగుతున్నాయి, కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంది చూడొచ్చు అన్నట్టుగా క్రియేట్ చేసింది. సో అక్కడి నుంచి లాస్ట్ ఎప్పుడు నాగార్జున గారు బిగ్ బాస్ గారిని ఎదిరించి చూడండి. ఓకే గేట్స్ ఓపెన్ అయ్యి వెళ్ళిపోవంటే వెళ్ళిపోతాను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకోను, వెళ్ళిపోతాను, వద్దు నాకు కూడా వద్దు, వేరే వాళ్ళ బిచ్చి మీద నేను బతకన అవసరం లేదు, మళ్ళీ ఇంకొక మాట అంటారు నా వల్లే నువ్వు ఉన్నావు అలానే ఒక జరిగింది. సో నాకు అవసరం లేదనేసి ఎప్పుడైతే నిలబడిందో నువ్వు బిగ్ బాస్ కావచ్చు లైక్ నాగార్జున కావచ్చు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు ఎవరు వద్దు అనేసి నిలబడిందో ఆ వ్యక్తిత్వమే తనని ఇంతవరకు రానిచ్చింది. 2 వారాల్లో ఎలిమినేట్ అయిపోయే వ్యక్తి ఇంతవరకు రానిచ్చింది ఇంతవరకు ఉన్నారంటే ఖచ్చితంగా అదే ఎవరి సభ్యులు అయితే కాదు. ఫస్ట్ నుంచి చూడండి, ఫస్ట్ కంటెస్టెంట్ లైక్ ఫైనలిస్ట్, ఇక సెకండ్ ఫైనలిస్ట్ కాకపోయినా గానీ గేమ్స్ అంతా మంచిగా ఆడుతున్నాడు కదా. సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కంపేర్ చేసుకున్నా కానీ తనే మంచిగా ఆడుతున్నాడు. ఒకనొక సిచ్యువేషన్ లో ఇమానుయల్ ఉన్నాడంటే ఇంకా గెలిచిపోతాడు అన్న సిచ్యువేషన్ లో కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రీవియస్ గా చూసుకుంటే పెద్ద పెద్ద కమెడియన్లు కూడా అరే తనని గెలిపించండిరా, ఇమానుయల్ ఉన్నాడు గెలిపించండి అనేసి ఎవరు ఊరికైతే చెప్పరు. మనలో సత్తాలైనప్పుడు గెలిపించండి అని మన ఫ్రెండ్ కూడా పక్కన సపోర్ట్ చేయడు. అరే నన్ను గెలిపించమని చెప్పరా అంటే అరే నువ్వే మంచిగా ఆడట్లేదు, నేను పెరుగుతున్నా నా పేరు పోతుంది అని కూడా ఉంటారు. సో ఆ వ్యక్తికి కేపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది, ఆడగలుగుతాడు, కొట్టే కెపాసిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఆటోల మీద కూడా పోస్టులు వేసి ఇమానుయల్ గెలిపించండి అంటున్నారు. సో అలాంటి వ్యక్తి గెలిస్తే బాగుంటుంది. టాస్క్ లో ఈ రోజు ఎపిసోడ్ లో ప్లే అవుతుంది, ఈరోజు చెప్తారేమో నాగార్జున గారు దేని గురించి గారి మీద తనుజ గారు విన్ అయ్యారంట గేమ్ లో నిన్న టాస్క్ లో. సో అది అందరూ ఏంటన్నారంటే ఇప్పుడు దాకా ఇమ్మెల్ అన్నారు కదా తోపు, తన మీద కూడా తనుజ గెలిచింది, ఇంకెవరు ఆపి తనుజ అని అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? చెప్తున్నాను కదా 10 గేమ్లు పెడితే దాంట్లో ఏదో ఒక గేమ్ గెలిచిన వ్యక్తి గ్రేటా, 8 గేమ్లు గెలిచిన వ్యక్తి గ్రేటా చెప్పండి? 8 గేమ్లు గెలిచి అలసిపోయి లాస్ట్ ఒక గేమ్ లో ఎక్కడో ఒక పడిపోతే దానికి ఇంజూర్ అయ్యి కాలు ఇంజూర్ అయ్యి కూడా రిటర్న్ అయ్యి వచ్చి ఆ ఇంజూర్ అయిన గేమ్ లో తను గెలిచాడు. అలాంటి పర్సన్ గెలిచాడంటే 1% గెలిచిన వ్యక్తి ఎక్కువ, 8 గెలిచిన వ్యక్తి ఎక్కువ. సో అలాంటివి ఎక్కడ ఉండవు. సో తను గెలిస్తేనే బాగుంటుంది. ఇమానుయల్ గారు, కళ్యాణ్ పడాలి, వీళ్ళిద్దరినే రావాలి, వస్తేనే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రీవియస్ వచ్చే రాబోయే గేమ్స్ అన్నింటినీ రాబోయే బిగ్ బాస్ సీజన్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు జనాలు. ఇది గ్రౌండ్ లెవెల్ పర్సన్స్ నుంచి, కామన్ పర్సన్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఖచ్చితంగా ఏదైతే వ్యతిరేకత రాబోతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు లేరు ఆ ఛాన్స్, అంటే ఇంకా వేరే వాళ్ళు ఛాన్స్ లేదు, తను ఒకటే ఉంది, తనకి అనివార్య పరిస్థితుల్లో తనకే ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవ్వచ్చు. కానీ తనను మించిన వ్యక్తులు ఉన్నప్పుడు ఇవ్వాలి కదా, వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఓటింగ్స్ పరంగా చూసినా కానీ వీళ్ళకి మంచిగా పడుతున్నాయి. ముగ్గురులో అయితే ట్రోఫీ అయితే రాబోతుంది. నేను టాప్ 3 అని చెప్పడానికన్నా టాప్ 1 క్యాండిడేట్స్ అని చెప్తా. తనుజ గారు, ఇమానుయల్ గారు, కళ్యాణ్ గారు, వీళ్ళైతే టాప్ 1 క్యాండిడేట్స్. తర్వాత వచ్చిన వాళ్ళు టాప్ 2, టాప్ 3 అని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ముగ్గురు అయితే టాప్ 1 క్యాండిడేట్స్ అనేది నేను చెప్తాను. గెలుస్తారో గెలవరో కానీ జనాల హృదయాలు అయితే గెలిచేశారు.